మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ ఫిల్మ్ అవతార్ 3 థియేటర్స్లోకి వచ్చేసింది. జేమ్స్ కెమెరూన్ సెల్యులాయిడ్ నుండి వచ్చిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ని ఏ మేరకు ఆకట్టుకుంది? హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మరోసారి మ్యాజిక్ చేయగలిగారా? అవతార్ ఫైర్ అండ్ యాష్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పేరుకి హాలీవుడ్ డైరెక్టరే అయినప్పటికీ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశాడు జేమ్స్ కెమెరూన్. టర్మినేటర్, టైటానిక్, అవతార్ ఫిల్మ్స్ తో భారతీయ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. ఆయన నుండి సినిమాలు వస్తున్నాయి అంటే ఇక్కడ ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా దుకాణం సర్దుకోవాల్సిందే. ఇది జేమ్స్ కెమెరూన్ క్రేజ్ అంటే. అవతార్ తర్వాత అవతార్ 2 కోసం 13 ఏళ్లు తీసుకున్నప్పటికీ వర్త్ మూవీ అందించాడు. అవతార్ ద వే ఆఫ్ వాటర్ మిక్స్డ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లనే కలెక్ట్ చేసింది. దీంతో అవతార్ 3 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అవతార్ ఫైర్ అండ్ డాష్ కథ సింపుల్ గా చెప్పాలంటే జేక్ తన ఫ్యామిలీని కొత్త తెగ నుండి కాపాడుకోవడమే స్టోరీ. అవతార్ 2 స్టోరీని సముద్ర గర్భానికి ముడిపెడితే ఈసారి ఫైర్ తో ముడిపెట్టి స్టోరీని నడిపించాడు. విజువల్ వండర్ గా తెరకెక్కించడంతో జేమ్స్ కెమెరూన్ కి బంక పెట్టాల్సిన అవసరం లేదు. కానీ తన మార్క్, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయింది. కొన్ని సీన్స్ రిపీట్ అవుతున్నాయన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్స్ కట్టిపడేసిన అవతార్ 1 and 2 లో క్యారీ చేసిన ఇమోషన్స్ ఇందులో మిస్ అయ్యాయి. అవతార్ 3 రన్ టైం 3 గంటల పైమాటే అయినా ఎక్కడా గ్రిప్పింగ్ అనిపించే స్క్రీన్ ప్లే లేకపోవడం, ఎంగేజింగ్ అనిపించే సీన్స్ మిస్ అవడంతో సినిమా బోర్ ఫీలింగ్ కలిగిస్తూ ఉంటుంది. ఇక ఇందులో ఓనా చాప్లిన్ రోల్ మెస్మరైజ్ చేసింది. ఇక అదే కథ, అవే పాత్రలు అక్కడక్కడే తిరిగినట్లు ఫీలింగ్ కలిగిస్తూ ఉంటాయి. అవతార్ 3లో కథపరంగా వావ్ అనిపించేంత ఫ్యాక్టర్స్ లేకపోవటం మూవీకి పెద్ద మైనస్ అనే చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్, బీజిఎం ఓకే అనిపించుకున్నాయి. ఓవరాల్ గా చూస్తే అవతార్ 1 and 2 కన్నా పార్ట్ 3 ఆడియన్స్ అటెన్షన్ పే చేయడంలో ఫెయిల్ అయింది. ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో నెక్స్ట్ 2 సీక్వెల్స్ జేమ్స్ కెమెరూన్ డైరెక్షన్ చేయకపోవడమే బెటర్ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సంక్రాంతి నిరుడు లెక్క ఉండదు. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఆడియన్స్ తో రోలర్ కోస్టర్ రైడ్ చేయించేందుకు రెడీ అయ్యాయి. రవితేజ మినహా మిగిలిన హీరోస్ తామెప్పుడొచ్చేది డిసైడ్ చేసేశారు. ఇక మాస్ మహారాజు అంతేనా? ఎప్పుడొస్తున్నాడో చెప్పేశాడా? బ్రదర్స్ చిరంజీవి, రవితేజలిద్దరూ భార్యా బాధితులేనా? 2026 సంక్రాంతికి టాలీవుడ్ లో వచ్చే సినిమాలన్నీ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో ఆడియన్స్ కి ఏది సెలెక్ట్ చేసుకోవాలో టెస్ట్ పెడుతున్నాయి. రాజసాబ్ తో ప్రభాస్ హారర్ కామెడీని టచ్ చేస్తుంటే మనశంకర వరప్రసాద్ తో చిరులోని కామెడీ టైమింగ్ ని బయటకు తీసుకొస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇక జోవియల్ ఇంటి పేరుగా మార్చుకున్న నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుతో పలకరిస్తుంటే ఇద్దరు భామలతో కలిసి శర్వానంద్ నారి నారి నడుమ మురారితో సందడి చేసేందుకు వస్తున్నాడు. వీటన్నింటి రిలీజ్ డేట్స్ లాక్ అయ్యాయి. ఇక మిగిలింది రవితేజ ఎప్పుడొస్తాడో తెలియడమే. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈసారి ఫక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నే నమ్ముకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న భర్త మహాశైలకు విజ్ఞప్తితో సంక్రాంతికి వస్తున్నాడు. డింపుల్ హయాతి, అషిక రంగనాథ్ హీరోయిన్స్. జనవరి 13th రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అంటే మనశంకర్ వరప్రసాద్ వస్తున్న మరుసటి రోజు ఈ సినిమా రాబోతోంది. తమ నెక్స్ట్ సినిమాలో బ్రదర్స్ చిరంజీవి, రవితేజ ఇద్దరూ భార్యని నొప్పించని భర్తలుగా నవ్వించేందుకు రెడీ అయ్యారు. రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా అంటూ ఎక్స్ వైఫ్ మోక్షం కోసం మెగాస్టార్ తపన పడుతుంటే రవితేజ మాత్రం భార్య, ప్రియురాలి మధ్యలో ఇరుక్కుపోయాడు. భార్యని మోసం చేసి ఆ విషయం ఇటు భార్యకి అటు లవర్ కి తెలియకుండా జాగ్రత్త పడే భర్త రోల్లో ఫన్ పుట్టించేందుకు రెడీ అయ్యాడు మాస్ మహారాజ్. మరి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కాన్సెప్ట్ తో అన్నదమ్ములిద్దరిలో ఎవరు ఎంటర్టైన్ చేస్తారో చూడాలి. క్రేజ్ ఉంటే ఏం లాభం? సక్సెస్ కి ఏ మాత్రం యూజ్ కావటం లేదు శ్రీలీలకు. నెంబర్స్ కోసం పరుగులు పెడుతూ స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో ఫెయిల్ అవుతోంది. వెరసి ఏడాదికి ఒక్క హిట్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తోంది. ఇక నెక్స్ట్ ఇయర్ అయినా హిట్ కొడుతుందా? పోయిన ఇమేజ్ తిరిగి తెచ్చుకుంటుందా? కెరియర్ స్టార్టింగ్ నుండి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన దాఖలా లేవు శ్రీలీలకు. ఒక్క హిట్ పడింది అనుకునే లోపు కనీసం 2 ఫ్లాప్లైనా ఆమెకు హాయ్ చెప్పాల్సిందే. ధమాకా తర్వాత స్కంద రూపంలో డిజాస్టర్ వస్తే భగవంత్ కేసరి తర్వాత ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది అనుకునేలోపు ఈ ఏడాది గట్టిగా ఝలక్కిచ్చాయి రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతర చిత్రాలు. ఒక్క రెమ్యూనరేషన్ తోనే ఇటు హీరోయిన్ అటు స్పెషల్ సాంగ్ కు సరిపడా పెర్ఫార్మెన్స్ ఇచ్చేసి నిర్మాతలకు ఆదాయాన్ని మిగిల్చేస్తోంది శ్రీలీల. కానీ ఆమె కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతోంది. నెంబర్స్ కోసం సినిమాలు చేస్తూ పోతోంది కానీ స్క్రిప్ట్ సెలక్షన్స్ విషయంలో తడబడుతోంది. తెలుగులో బ్యాడ్ టైం నడుస్తూ ఉండడంతో మేడం కోలీవుడ్ బాట పట్టింది. సుధా కొంగర, శివకార్తికేయన్ కాంబోలో వస్తున్న పరాశక్తితో తమిళ తంబీలకు చేరువయ్యేందుకు ప్లాన్ చేస్తోంది వైరల్ వయ్యారి. సంక్రాంతికి వస్తోంది పరాశక్తి. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. రీసెంట్లీ ద వర్డ్స్ ఆఫ్ పరాశక్తి పేరుతో ఫంక్షన్ నిర్వహించగా వింటేజ్ లుక్ తో చీర కట్టుతో తమిళ ఆడియన్స్ మనసు దోచేసింది
కిసుక్ బ్యూటీ. మరి ఈ ఏడాది సక్సెస్ ఖాతా తెరవని శ్రీలీల వచ్చే ఏడాదైనా ఓపెన్ చేస్తుందా? తమిళకు చేరువవుతుందా? బాలీవుడ్లో కూడా గ్రాండ్ వెల్కమ్ ఇవ్వబోతున్న మిస్ లీలా తెలుగులో పోయిన ఇమేజ్ మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ తో తెచ్చుకుంటుందా? ఫెస్టివల్ సీజన్ కి వీకెండ్ కూడా తోడైతే ఎవరు వదులుకుంటారు? అందుకే సినిమా కంప్లీట్ అయినా కాకపోయినా రిలీజ్ కి కర్చీఫ్ వేసేస్తూ ఉంటారు. సంక్రాంతి సీజన్ కి ఆల్మోస్ట్ స్లాట్స్ అన్ని బుక్ అయిపోయాయి. మళ్ళీ థియేటర్స్ కి కాసుల కల రావాలంటే మార్చ్ వరకు ఆగాల్సిందే. ఆ నెలలో ఫెస్టివల్ కమ్ వీకెండ్ ని టార్గెట్ చేస్తున్న చిత్రాలేంటో చూద్దామా? ప్రతి సంక్రాంతి లాగే నెక్స్ట్ ఇయర్ పండగకు రావాల్సిన సినిమాలన్నీ స్లాట్స్ బుక్ చేసుకున్నాయి. సీనియర్ హీరోల నుండి యంగ్స్టర్స్ వరకు ఫెస్టివల్ సీజన్ ను క్యాచ్ చేసుకునేందుకు రెడీ అయ్యారు. పొంగల్ సందడి తర్వాత మళ్ళీ ఇలాంటి హడావుడి కనిపించేది మార్చిలోనే. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి ఫెస్టివల్స్ కు తోడు వీకెండ్ యాడ్ కావడంతో ఈ సీజన్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. నెక్స్ట్ మార్చ్ పై ఎప్పుడో ఖర్చీఫ్ రెడీ చేశాడు కన్నడ స్టార్ హీరో యష్. శాండిల్వుడ్ లోనే కనీవిని ఎరుకని రీతిలో తెరకెక్కుతున్న టాక్సిక్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అనౌన్స్ చేశారు. హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉండటం, కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నుండి వస్తున్న బొమ్మ కావడంతో అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా లాంటి స్టార్ ముద్దుగుమ్మలు నటించడం మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. యష్ కు పోటీగా ఇద్దరు హీరోలు తయారయ్యారు. క్రిస్మస్ కే రావాల్సిన డెకాయిట్ ఆ రేస్ నుండి తప్పుకుని మార్చి 19పై ఖర్చీఫ్ వేస్తే భారీ సక్సెస్ అందుకున్న ధురంధర్ సీక్వెల్ అదే డేట్ కు రాబోతుంది. పొరుగు హీరోలతో అడవి శేష్ క్లాష్ తెచ్చుకుంటున్నాడు. అయితే 2022లో మేజర్ రిలీజ్ టైంలోనే శేష్, కమల్ హాసన్, విక్రమ్, సామ్రాట్ పృథ్వీరాజ్ లాంటి పొరుగు భాషా చిత్రాలతో పోటీ పడి విన్నర్ అయ్యాడు. సో ఇప్పుడు అలాంటి మ్యాచ్ క్రియేట్ అవుతుందన్న హోప్స్ వ్యక్తం చేస్తున్నాడు. మార్చ్ లో యష్, రణ్వీర్, అడవిశేష్ కి మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొనబోతుంటే నాని, చరణ్ కి మధ్య క్లాష్ మరింత టెన్షన్ పుట్టిస్తోంది. పారడైజ్ వాయిదా పడుతుందన్న వార్తల నేపథ్యంలో అనుకున్న డేట్కే వస్తుంది అని క్లారిటీ ఇస్తోంది టీమ్. అయితే ఈ రెండు సినిమాల కలెక్షన్స్ కి మరొకటి కూడా అడ్డుపడుతోంది. అదేంటో చూద్దామా? నేషనల్ స్టార్ నాని, శ్రీకాంత్ వదల కాంబోలో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ పారడైజ్ నెక్స్ట్ ఇయర్ మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్ చేశారు మేకర్స్. నానిని నెవర్ బిఫోర్ అవతార్లో చూపించబోతున్నాడు దసరా దర్శకుడు. ఈ మధ్య షూటింగ్ కాస్త డిలే అవుతుందన్న నేపథ్యంలో సినిమా వాయిదా పడొచ్చు అన్న టాక్ వచ్చింది. అయితే శ్రీకాంత్ బర్త్డే వీడియో రిలీజ్ చేసి మార్చి 26కి సినిమా రావడం పక్కా అని క్లారిటీ ఇచ్చింది టీం. పారడైజ్ కు జస్ట్ ఒక్కరోజు గ్యాప్ తోనే రామ్ చరణ్ పెద్దితో వస్తున్నాడు. గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత చెర్రీ నుండి వస్తున్న ఫిల్మ్ కావడంతో పాటు చిక్రీ సాంగ్ క్రియేట్ చేసిన వైప్ తో సినిమాపై అంచనాలు భారీ లెవెల్లోనే ఉన్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా మార్చి 27పై ఖర్చీఫ్ వేసుకుంది. ఈ రెండు బిగ్ ఫిల్మ్స్ ఒక్కరోజు తేడాతో రావడంపై సినీ లవర్స్ మధ్యలో పెద్ద డిస్కషన్ జరుగుతోంది. మార్చి 26 నుండి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీస్ అనుకున్న డేట్ కు వస్తాయా లేదా అన్నది డౌటే. ఎందుకంటే ఈ ఏడాది కూడా ఐపీఎల్ కారణంగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. డేర్ చేసి వచ్చిన సినిమాలు సరైన కలెక్షన్స్ లేక డీలా పడ్డాయి. మరి ఐపీఎల్ ఫీవర్ ను లెక్క చేయకుండా పారడైజ్ పెద్ది వస్తాయో, ఈ రేస్ లోకి ఎన్ని పాన్ ఇండియా సినిమాలు వస్తాయో, ఎన్ని తప్పుకుంటాయో చూడాలి. మరి లైనప్ విషయంలో నయనతార, సంయుక్త మీనన్లతో పోటీ పడుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. సరైన హిట్స్ లేకున్నా కూడా వరుస ఆఫర్స్ ని కొల్లగొట్టేస్తోంది. ఓవైపు ఐటమ్ భామగా, మరోవైపు హీరోయిన్ గా ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తూ ఫుల్ స్వింగ్ మెయింటైన్ చేస్తోంది తమ్ము. విజయవర్మతో బ్రేకప్ తర్వాత పూర్తిగా మారిపోయింది తమన్నా. కెరియర్ అండ్ ఫిజికల్లీ కూడా డ్రాస్టిక్ చేంజెస్ చూస్తోంది. వెయిట్ లాస్ అయిన గ్లామర్ బ్యూటీ కెరియర్ పై మళ్లీ కాన్సన్ట్రేషన్ చేయడంతో ఆఫర్లొచ్చి తమన్నా ఒళ్ళో వాలిపోతున్నాయి. ఇప్పటి వరకు నయనతార, సంయుక్త మీనన్ లైనప్స్ వేరే లెవెల్ అనుకుంటే వాళ్లను మించిపోతోంది మిల్కీ బ్యూటీ. ఓవైపు ఐటెం సాంగ్స్, మరోవైపు హీరోయిన్ గా వరుస ఆఫర్లు కొల్లగొడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉంది తమ్ము. బాలీవుడ్ లో తమన్నా ఫెయిల్యూర్స్ చూసినా ఆమెకు మంచి ఆఫర్లనే కట్టబెడుతోంది నార్త్ బెల్ట్. షాహిద్ కపూర్, ఓ రోమియో, అజయ్ దేవగన్, సంజయ్ దత్ రేంజర్, రాగిణి MMS 3, రోహిత్ శెట్టి అన్టైటిల్ ఫిల్మ్ తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా, వివాన్ చిత్రాల్లో నటిస్తోంది బ్యూటీ. ఇదే కాకుండా తాజాగా ఓ మూవీకి సైన్ చేసింది. లెజెండరీ ఫిల్మ్ మేకర్ వి శాంతారాం బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీలో జయశ్రీ అనే డీ గ్లామర్ రోల్ చేస్తోంది మిల్కీ బ్యూటీ. ఈ ఏడాది వెండి తెర, డిజిటల్ స్క్రీన్ పై సరిగ్గా ఎంటర్టైన్ చేయలేకపోయినా తమన్నా ఐటెం సాంగ్స్ తో కవర్ చేసేసింది. రైట్ టు బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో రచ్చలేపింది. హీరోయిన్ గా ఆమెకు ఛాన్సులు తెచ్చిపెట్టడంలో ఐటెం నెంబర్ ఆయుధంగా మారడంతో వాటిని వదలలేకపోతోంది. ఎక్కడ ఛాన్స్ వచ్చినా నో చెప్పడం లేదు. అందుకే మనశంకర్ వరప్రసాద్ గారిలోనూ చిరుతో స్టెప్పులేసిందట. అలాగే రాజాసాబ్లో కూడా డార్లింగ్ తో స్పెషల్ సాంగ్ లో ఆడి పాడిందన్న టాక్ నడుస్తోంది. ఇక తమిళంలోనూ విశాల్, సుందర్ తో మరోసారి కొలాబరేట్ అవుతోంది మిల్కీ బ్యూటీ.
ఈ లైనప్ చూస్తూ ఉంటే నెక్స్ట్ ఇయర్ తమన్నా మిగిలిన భామలకు కాంపిటీషన్ అయ్యేట్లుగానే కనిపిస్తోంది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. నాని ప్యారడైజ్ లో సంపూర్ణేష్ బాబు కీ రోల్ ప్లే చేస్తున్నాడు. నాని బెస్ట్ ఫ్రెండ్ బిర్యానీ పాత్రలో మెరవబోతున్నాడు సంపు. అతడి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది టీం. నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో మూవీ రిలీజ్ కాబోతోంది. హవీష్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఫిలిం నేను రెడీ. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫిలిం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటుంది. క్లైమాక్స్ ఫైట్ సీన్స్ షూట్ చేస్తున్నారు. బ్రహ్మానందం, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ కీ రోల్స్ పోషిస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కు రిలీజ్ కానుంది. సందీప్ కిషన్ హీరోగా విజయ్ దళపతి సన్ జాసన్ సంజయ్ దర్శకత్వంలో వస్తున్న ఫిలిం సిగ్మా. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్లీ కంప్లీట్ చేసుకుంది. ఈ నెల 23న టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తుంది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.